రీలే నిరాహార దీక్ష శిబిరం వద్దే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయకుండా తత్సరం చేస్తూ నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలందరికీ సంక్రమించిన హక్కులు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు దక్కకుండా చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత 6 రోజులుగా కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేస్తున్న రీలే నిరాహార దీక్షను సోమవారం 7వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరం వద్దే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి కంటోన్మెంట్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ కబంధ హస్తాల నుండి విముక్తి పొంది రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం జరిగి అభివృద్ధి ఫలాలను పొందాలని ఆకాంక్షించి దీక్షను ప్రారంభించారు. నమస్కారం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుకి 77వ సంవత్సరం ఈ యొక్క రాజ్యాంగం అమలై ఈరోజు మనకు సమాన హక్కులు కావచ్చు, ఓటు హక్కు కావచ్చు, ఏ విషయమైనా కూడా ఇంత స్వేచ్ఛ, ఈ యొక్క చట్టాలు, ఈ యొక్క వ్యవస్థలన్నీ వచ్చినాయంటే ఈ రాజ్యాంగం ద్వారానే వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా అప్పుడు బ్రిటిష్ వాళ్ళది ఏదైతే గవర్నమెంట్ సిస్టమ్ ఉండినో అదే కంటిన్యూ అయింది. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం రచించాలి, ఎవరికి ఇవ్వాలని అప్పటిన్న పెద్దలు, ప్రధానమంత్రులు వాళ్ళంతా కమిటీలంతా ఆలోచిస్తే అందరికైనా బాగా చదువుకున్నవారు, అన్ని విషయాల అవగాహన ఉంది, ఎవరికి ఉందని ఆలోచిస్తే అంతకుముందు వేరేకి ఇవ్వాలని వేరే ప్రయత్నాలు జరిగినా కూడా సఫలించకపోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగం రచించాలని వారికి చైర్మన్ గా ఇచ్చి వారు కూడా సుమారు 2.5 సంవత్సరాల దాకా కష్టపడి దీని మీద సుదీర్ఘ అన్ని విషయాలు చర్చించుకొని వారు ఆనాడే కాదు భవిష్యత్తు తరాలకు కూడా మేలు జరిగే విధంగా భారత రాజ్యాంగం ఎలా ఉండాలనో వారు రచించారు. 1950లో అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన మన భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కూడా ఫాలో అయ్యారు, దాని గురించి చదివారు, తెలుసుకున్నారు, ఏ విధంగా చేశారు. గొప్పతనం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి చిన్ననాటి నుంచి వారికి ఎంత అవమానమైనా, ఎన్ని వివక్షలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులైనా కానీ ఎక్కడ కూడా రాజ్యాంగాలు వారి బాధ, వారి వివక్ష పెట్టక భారతదేశం సంపూర్ణంగా అన్ని రకాల్లో అభివృద్ధి బాటలు నడవాలి, అన్ని రంగాలలో అభివృద్ధి బాటలు నడవాలంటే ఏ విధంగా ఉండాలనో వారు అన్ని పూర్తి స్థాయిలో వారి బాధలన్నీ పక్కకు పెట్టి భారతదేశం బాగుండాలని రచించారు వారు ఈ యొక్క భారత రాజ్యాంగం. ఈరోజు మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే అందరికీ ఓటు హక్కు కల్పించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా రాజ్యాంగం అమలైన రోజు గణతంత్ర దినోత్సవం నాడు కూడా మేము ఈ రోజు 7వ రోజు మా రిలే నిరాహార దీక్ష ఈ కంటోన్మెంట్ బోర్డులో ఈ రాజ్యాంగం అమలు లేదు, రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా, రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో వాళ్ళకి చూపిస్తుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన స్వతంత్ర భారతదేశంలో అన్ని దగ్గర వేరే చట్టాలు, వేరే సిస్టమ్ ఉంటే ఇప్పటికే బ్రిటిష్ చట్టాలు ఈ కంటోన్మెంట్ బోర్డులు సాగడం, ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ వ్యవస్థలు ఎలక్షన్ వస్తే ఇక్కడ 2020 నుంచి ఈనాటి వరకు ఎలక్షన్ లేదు. మాకు మెర్జ్ చేసి కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీ విలీనం చేయాలని ఏదైతే డిమాండ్ ఉందో ఈ రోజు అన్ని వర్గాల నుంచి రోజు స్పందన పెరిగి ప్రతి ఒక్కరూ విలీనం కావాలి. బ్రహ్మాండమైన నిధులున్న కార్పొరేషన్ మారితే కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈరోజు అర్థమైంది ఏంటంటే రాష్ట్రంలోనే ఉండి ఈ ఒక్క కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ ద్వారా ఉండడంలా ఇది పాలన పరంగా కూడా ఇబ్బంది. ఏ సిస్టమ్ చూసుకున్నా ఎన్ఓసీలు కావాలి. ఇక్కడ సాకులు చెప్పుకొని గతంలో వీళ్ళందరూ ఉండిపోయారు కాబట్టి అనేక సంవత్సరాల నుంచి నష్టమైంది, అనేక సమస్యలు అలానే సమస్యలుగా ఉండిపోయింది. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా విలీనం అయితేనే అవుతుంది. 3.5% రోజు చెప్తున్నా మిగిలిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజులు 1200 కోట్లు వాళ్ళు ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఇస్తలేరు. కనీసం ఏ మున్సిపల్ బాడీకైనా అక్కడున్న పైన గవర్నమెంట్, స్టేట్ అయినా సెంట్రల్ అయినా వాళ్ళు నిధులు ఇచ్చి ఈ ప్రాంతం డెవలప్మెంట్ నిధులు ఇవ్వాలి, అది కూడా ఇస్తలేరు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా నష్టమే. ఇల్లుల పర్మిషన్కి వెళ్లాలన్నా కూడా
రాష్ట్రం అంతటా ఒక పరిపాలన ఉంటే ఇక్కడ ఒక పరిపాలన ఉంది. ఇక్కడ బోర్డు మీటింగ్ పెట్టాలా, బోర్డులో అజెండా పెడితేనే పాస్ అవుతుందని అన్ని రకాల్లో ఇక్కడ ప్రజలకు నష్టమవుతుంది. కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా నాకు ఓట్లేసి బాధ్యత ఇచ్చిర్రు. ఆ బాధ్యతగా ఇది నేను ఇక్కడ దీక్షలో కూర్చొని వారు కూడా ఈ రోజు మళ్ళొకసారి గణతంత్ర దినోత్సవం నాడు ఈటల రాజేందర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా కేంద్రంతో మాట్లాడాలి. నా బాధ్యతగా ఎమ్మెల్యేగా నేను చేస్తున్నా, మీరు కేంద్రంతో మాట్లాడాలి. ఈ రోజు చాలా మంది బీజేపీ ఓటర్స్, బీజేపీ లీడర్ కూడా నాకు ఫోన్ చేశారు. చాలా గొప్ప విషయం మీరు చేసే కార్యక్రమం. మేము బీజేపీలో ఉండడం బాధాకరం, దురదృష్టకరం. మేము ఎందుకు ఓటు ఇష్టమా, ఎందుకు ఈ పార్టీలో ఉన్నామా, ఇప్పటికీ ఎంపీగా పార్టీ పెద్దలు స్పందించకపోవడం మాకు కూడా కష్టమైన పరిస్థితి. ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారనే ఆలోచనకు వచ్చారు. ఇదే మాదిరిగా ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోకుంటే రాష్ట్రంలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు బుద్ధి చెప్తారు. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.